not allowed inside. Hey guys, good morning. Welcome back to our channel. This is Rajesh and you are watching Miles and Mindset channel. సో మొత్తానికైతే వీడియో ఆఫ్టర్ సో మెనీ డేస్ వీడియో అయితే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 1 year వస్తుంది. సో ఈరోజు అయితే మనం చెన్నైలో ఉన్నాం. ఎగ్జాక్ట్ చెన్నై స్టేషన్ ముందు కనిపిస్తుంది కదా, ఎంజీఆర్ రైల్వే స్టేషన్. ఎందుకు వచ్చినాం ఏంటి అంటే మనమైతే ట్రిప్కి పోతున్నాం అన్నమాట. ఎప్పటి నుంచో ప్లానింగ్. సో ఇక వీరు మొత్తం ముగ్గురు, ఇక వీరు ఒకరు తిరుగురు అంటే తిరగరు, తిరుగురు అంటే తిరగరు, మొత్తం ముగ్గురం పాండిచేరి అయితే పోతున్నాం. సో దిస్ ఈస్ డే వన్ ఎపిసోడ్ 1 ఏదో ఒకటి అదైతే పెట్టుకున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్ స్టార్ట్ అయ్యి అది జనరల్ అయితే వచ్చినాము. సరిపోయింది. మీరు ఆల్రెడీ క్లిప్స్ చూసే ఉంటారు. ముందు తాట తీరిపోయింది భయ ముగ్గురికి జనరల్ వేరే అంటే వేరే. ఇప్పుడైతే మెట్రోకి ఎక్కి ఫాస్ట్గా పాండి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 అవుతుంది టైం. ఇప్పుడు నిద్ర లేదు, ఏం లేదు. ముందైతే మెట్రోకి వెళ్ళిపోదాం. చదువు. దిస్ ఈజ్ అండర్ గ్రౌండ్ మెట్రో. ఫర్ ద ఫస్ట్ టైం నేను చెన్నై వచ్చిన అండర్ గ్రౌండ్ మెట్రో అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. గాయస్ ఇట్లా ఉంది మెట్రో లోపల. మార్నింగ్ కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం గైస్. మనం లోపలికి ఎంటర్ కాగానే వీఆర్ గోయింగ్ మోర్ డౌన్. ఆల్రెడీ కిందికి వచ్చినాం, బట్ ఇంకా వెళ్తున్నాం కిందికి. అండర్ గ్రౌండ్ మెట్రో ఫీల్స్ డిఫరెంట్ గైస్. ట్రైన్ చూడండి గైస్ ఎలా ఉందో అసలు. నాకైతే బాగా నచ్చింది. ఇంటీరియర్, లైటింగ్, నీట్నెస్ కానీ, స్టేషన్ నీట్నెస్ కానీ. స్టేషన్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో మనకు అక్కడ డిస్ప్లే కూడా ఉంది ఒకటి. సో ఇట్స్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ వైబ్. గాయస్ మనం మెట్రో ఎంజీఆర్లో మెట్రో ఎక్కినాం కదా. సో మెట్రో సిఎంబిటీలో దిగినాం మనం. సిఎంబిటీలో మెట్రో దిగినాక మనకి బయటికి రాగానే బస్ టెర్మినల్ ఉంటుంది, సిఎంబిటీ బస్ టెర్మినల్. అక్కడి నుంచి మనకి డైరెక్ట్ పాండికి బస్సులు ఉంటాయి. సో ఇప్పుడు వెనకాల మొత్తం బస్ స్టాండ్లోనే ఉన్నా. సో బస్సు ఏది ఉంది ఏందని చూస్తున్నాం. ఇగో పాండిచేరికి కూడా బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పాండిచేరికి చూసి బస్ చూసుకొని ఎక్కేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. సో మనం బస్సు ఎక్కినాక మనం పాండి రీచ్ అయినాక టికెట్ రేట్స్ ఎంత ఎట్లా ఏంది అని చెప్పేసి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో స్టే ట్యూన్. వీడియో అయితే ఇంకా చాలా ఉంది. సో మీరైతే చాలా కొత్త వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడే. హే గైస్, సో మొత్తానికైతే మనం పాండిచేరి వచ్చేసినాం. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసినాం. ఎంతసేపు పట్టిందంటే అమ్మ నాకైతే ట్రావెల్కి పిచ్చి తీసింది గైస్. నాకు మామూలుగా కాదు అసలు. ఏంటంటే హైదరాబాద్ నుండి చెన్నైకి జనరల్గా మన రిజర్వేషన్ దొరకలేదు. జనరల్ అయితే అమ్మ చచ్చిపోయినాం. బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రము. అండ్ ఆల్సో ఇక మార్నింగ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, చెన్నైలో ఎంజీఆర్లో దిగినాము. ఎంజీఆర్లో దిగంగానే సిఎంబిటీకి మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో క్రేజీ ఉంది, బాగుంది. మన హైదరాబాద్తో చూసుకుంటే ఇది బాగుంది. మెట్రో అయితే చాలా బాగుంది అసలు. హైదరాబాద్కి దీనికి పోలిక లేదు, చాలా బాగుంది. అక్కడ నుంచి సిఎంబిటీకి దిగి అక్కడే మనకు బస్సెస్ దొరికినాయి. సో 150 రూపీస్ టికెట్. ప్రైవేట్ ఉంటే, గవర్నమెంట్ బస్సెస్ ఉంటే. మేము ఎక్కింది ప్రైవేట్ బస్సు. 150 రూపీస్ టికెట్. సో మేము ముగ్గురం కాబట్టి 450 రూపీస్ అయింది. 4 to 5 hours జర్నీ. మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఇన్ కేస్ మీరు వస్తే 4 to 5 hours జర్నీ
పాండిచ్చేరికి వస్తారు. మేము 8:30 కాదు 8:15 కాదు ఎక్కితే ఇందాక వచ్చినాము. వచ్చి హార్డ్ ఒక 20 minutes అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. మేము వచ్చి ఇక 1:10 ఆ టైం 1:10 1:15 అంతే వచ్చి. సో వచ్చి లగేజ్ అంతా ఇక్కడే పడేసినాం. ఇది లగేజ్ అంతా పడేసి ఇక ఫోన్స్ చార్జర్స్ పడేసినాం. మనోద్ అయితే బయటికి వెళ్ళారు, కొన్ని సామాన్లు తెచ్చుకుందామని చెప్పి షాప్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళారు. నేను ఫ్రెష్ అవుదామని చెప్పేసి కూర్చున్నా. సో వాళ్ళు బయటికి వెళ్ళారు. షవర్ తీసుకుందామని స్నానం చేద్దామని చెప్పేసి హీటర్ అయితే పెట్టినా. సో ఇక్కడ హాట్ వాటర్ పైన అయిపోయినా అంటే చాలా టైం పడుతుంది అన్నారు. సో మనకంత టైం లేదు, మాది బయటికి వెళ్ళాలి. సో తిరగాలి కదా, వచ్చినందుకు ఎంజాయ్ చేయాలి. సో టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి హీటర్ తీసుకొని అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా. సో అవ్వగానే ఫ్రెష్ అయిపోతాం. సో రూమ్ అయితే చాలా బాగుంది కదా. ఇది ఎక్కడంటే మన బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే స్కైవే రూమ్స్ అని చెప్పేసి మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. 3 daysకి 3,000 పడ్డది. సో పర్ డే 1,000 రూపీస్ అన్నాం అనుకోండి. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది, అదే నార్మల్ డేస్లో అయితే తక్కువ ఉంటుంది. సో ఇదైతే రీజనబుల్ ఉంది. ఈ బెడ్ మీరు చూస్తున్నది, ఇక్కడేమో ఈ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ టీవీ ప్రొవైడ్ చేస్తారు, ఏసీ. సో డీసెంట్ ఉంది, నీట్గా రూము, మరీ గదీస్ కానీ ఏం లేకుండా నాకైతే డీసెంట్గా అనిపించింది. కాకపోతే వ్యూ అనేది లేదు. వ్యూ ఇదొక్క చిన్న విండో ఉంది, ఇది తీసినా వేస్టే. వ్యూ అనేది అయితే నాకు లేదు. సో ఇది మనకి వాష్రూమ్ కూడా పర్దే నీట్గానే ఉంది. సో ఓవరాల్ అయితే స్టే అయితే సాటిస్ఫాక్టరీ. సో నాకైతే సాటిస్ఫాక్టరీ అనిపించింది. రూమ్ దాని లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. సో కెమెరాలో కూడా మీకు కొంచెం డల్గా కనిపించవచ్చు. సో లైటింగ్ అనేది తక్కువ ఉంది. సో ఇది ఇప్పటివరకు జర్నీ అయితే. సో ఇప్పుడు ఫ్రెష్ అయినాక మళ్ళీ బయటికి అయితే వెళ్తాం మనము. బయటికి వెళ్ళి ఇక ఏమన్నా తినేసి, సో నైట్ డిన్నర్ కూడా ఏం చేయలేదు. మధ్యాహ్నం లంచ్ చేసినాం నిన్న మధ్యాహ్నము. ఇక స్నాక్స్ పెట్టుకున్నాం, ఆ ట్రైన్లో కూర్చొని స్నాక్స్ తినుకుంటూ. ఆ ట్రైన్లో టార్చర్ ఉండే అసలు. జనరల్గా ఫస్ట్ టైం జనరల్ ట్రావెల్ చేశా, బట్ ఇంత లాంగ్ ఫెస్టివల్ టైంలో ఇదే ఫస్ట్ టైం నేను జనరల్ ట్రావెల్ చేయడం అయితే. సో అది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. నాకైతే కొత్త ఉంది. ఆల్మోస్ట్ 1 year అయితే కొంచెం పనుల వల్ల ఆఫీసు అది ఇది ఉండేసరికి షిఫ్ట్ మారి నైట్ షిఫ్ట్ కదా, మీకు తెలిసింది. మీకు తెలియదేముంది చెప్పండి. సో నైట్ 12 o'clock లాగిన్ ఉంటుండే. ఇక అవ్వదే అసలు, రైనీ సీజన్ ఉండే, వర్షాలు. సో నాకు అస్సలు కుదరక సో యూట్యూబ్ కుదరదు, హోల్డ్లో పెట్టేసా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా. ఇప్పటి నుంచి ఇక వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అసలు మర్చిపోద్దు. సో స్టే ట్యూన్. ఇక తర్వాత బయటకు వెళ్ళినప్పుడు మాది బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. గైస్ మనం అయితే ఇప్పుడు మొత్తానికి బీచ్లోకి వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న బీచ్ ఇదైతే. చూడండి ఎంత క్రేజీ ఉందంటే లొకేషన్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా మామూలు. నాకు లిటరల్లీ మీకు కనిపిస్తుందో లేదో, నాకు నడవనికి కూడా వస్తలేదు. నాకైతే ఇక్కడ లొకేషన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ నచ్చింది అసలు. వేరే లొకేషన్ ఉంది ఇక్కడ చూస్తుంటే. మామూలుగా అంటే మామూలుగా కాదు. సో నాకైతే పాయింట్కి వచ్చి చాలా మంచి పని చేసిన అనిపిస్తుంది గాయస్. సో ఇప్పుడైతే కొద్దిసేపు ఇక్కడ ఆడుకొని మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకి అటు సైడ్ వెనకకు ఉంది, మేము పైనుంచి కూడా చూపిస్తా. ఫ్రెంచ్ కాలనీ అయితే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో మీరైతే ఇప్పుడు వెనక కూడా చూపిస్తా చూడండి. మీరైతే గాయస్ చూడండి, బీచ్ దగ్గర ఇది బయటంగా బీచ్ ఉండేది ఇలా ఉంటుంది. ఇంతసేపు అయితే మనం ఇక్కడ ఉన్నాము, ఇంతసేపు కింద వాళ్ళు ఉన్నారు కదా. సో ఇక్కడ నిలబడి ఫొటోస్ అవి ఇవి తీసుకొని ఉండే ఇంతసేపు. వ్యూ మాత్రం మామూలుగా లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. మన ఇద్దరు ఇన్నెవరు చూడండి, ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడ ఉన్నారు కదా. సో ఫ్రెంచ్ కాలనీ దగ్గర మొత్తం ఇట్లానే ఉంటారు, చాలామంది ఫారినర్స్ అయితే ఉంటారు ఇక్కడ. సో ఇద్దరి నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది ఇట్లా బీచెస్ దగ్గర. బాగుంది ఏదో మాత్రం మామూలుగా లేదు. ఈ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవంతా చూడండి ఒకసారి ఎత్తున్నాయి అసలు. బాబా ఇక ఈ వేవ్స్ అయితే చెప్పాల్సిన పని లేదు అసలు, అట్లా ఉంటుంది. ఇక వర్డ్స్ అనేవి ఉండవు, జస్ట్ వావ్ అంతే. ఇక క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. బోట్స్, వార్నింగ్ బోట్స్, నో స్విమ్మింగ్, నో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్.
హే గైస్, సో ఆల్మోస్ట్ వీడియో అయితే మొత్తం చూసేశారు కదా. సో ఇది ఈరోజు డే 1 నా జర్నీ. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడం ఇదైతే జరిగింది. సో ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడైతే ఇక నాకు షూ చేసేంత ఓపిక లేదు. సో వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో వెనక చూడండి మొత్తం కెఫేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. అక్కడ కూడా ఉన్నాయి కెఫేస్ ఇవన్నీ. సో ఇదైతే నడుస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఈ వెదర్ని, ఈ క్లైమేట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. బీచ్ పక్కన అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2 hours నుంచి ఇక్కడే వాక్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి ఎదవద్దు అయితే లేదు. సో అటు ఇటు తిరుగుతూ ఇక్కడే ఉన్నాము. సో నాకు కొత్తగా అనిపించినవి అయితే నేను ఇప్పటివరకు ఇక్కడ షూట్ చేశాను. సో రేపటి నుంచి అయితే వ్లాగ్స్ క్రేజీ ఉంటాయి. సో ఈరోజు అయితే ఫస్ట్ డే వ్లాగ్ ఇప్పుడు బోరింగ్ ఉంటుంది కొంచెము. నాకు తెలిసి వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితోనే క్లోజ్ చేసేద్దాం ఇక. సో మీరైతే ముందే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ రాజేష్. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బై, టాటా.